కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ పూర్తయింది. వేలాదిగా ముద్రగడ గారి అభిమానులు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు. ముద్రగడ గారు చేసిన గొప్ప పనుల్ని, మంచి పనుల్ని కూడా స్మరించుకుని ముద్రగడ గారి లేని లోటు పోడ్చలేనిది అంటూ వారి సందేశాన్ని కూడా వినిపించారు. సో ఈ ప్రోగ్రాంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన జక్కంపూడి రాజాగారు మనతో ఉన్నారు. రాజాగారు నమస్కారం. చాలా ఘనంగా నివాళి అర్పించారు పార్టీలకు అతీతంగా. చాలామంది నాయకులు ముద్రగడ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు, అందరికీ తెలుసు, కొంతమందికి తప్ప. అలాంటి వాళ్ళే ఇంకా ముద్రగడ పద్మనాభం గారిని చనిపోయినా కూడా వదలకుండా ఆయన్ని ట్రోల్ చేసి ఇంకా క్షోభపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు తెలియక చేస్తూ ఉన్నారో లేకపోతే ఏదైనా డైరెక్షన్లో చేస్తూ ఉన్నారో అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇక ముద్రగడ గారి గురించి మీకు చాలా ఏళ్లుగా ఆయన పరిచయం, మీ తండ్రి గారికి కూడా చాలా సన్నిహితులు. సో ముద్రగడ గారి గురించి మీ మాటల్లో. గొప్ప నాయకుడిని కోల్పోయాం. సో ఒక్క కాపు సామాజిక వర్గం కోసం మాత్రమే అని కాదు, కానీ ఆయన చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు అనేక వర్గాల ప్రజలకి మేలు జరిగింది. ఇవాళ ఏదైనా ఒక ఉద్యమం అనేటువంటిది ఆయన తలపెడితే ఇంకా అందులో రాజీ పడేటటువంటి ప్రసక్తి అనేటువంటిది లేదు. ఇది ఎటువంటి వ్యక్తి అయినా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ప్రెషర్స్ తీసుకొచ్చినా కూడా ఏ రోజు వెనక్కి తిరిగి చూడడం అనేటువంటి ప్రసక్తే లేదండి. సో దూరం నుంచి చూసినటువంటి వాళ్ళకి చాలా కటువుగా, చాలా మొండిగా, ఏది చెబితే విండయినా అనేటువంటి భావం కలిగించేటట్టుగా ఉండేటటువంటి పద్మనాభం గారు దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఆప్యాయతలు, అభిమానాలతో ఉండేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇవాళ ఆ వ్యక్తి దూరం అవ్వడం అనేటువంటి ఈ ప్రాంత ప్రజలకు కానీ, మరి ఎక్కడున్న కాపు సామాజిక వర్గం వారికి కానీ, లేకపోతే ప్రత్యేకించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది పోడ్చలేనటువంటి లోటు, ఓ ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడిని ఇవాళ కోల్పోయాం. అయితే ఇవాళ దురదృష్టం ఏంటి అని అంటే, సరే రాజకీయాలు మాట్లాడేటటువంటి సందర్భం కాకపోయినప్పటికీ ఇక్కడ ఆయన్ని అభిమానించేటటువంటి వారు, ఆయనకి సంబంధించినటువంటి ఆత్మీయులు అందరం కలిపి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే సరిగ్గా ఈ కార్యక్రమానికి ఒక 2-3 రోజులు ముందే ఎవరో ఒకరికి నోటీస్ ఇచ్చినట్టో, లేకపోతే ఎవరో ఒకరిని అకౌంటబుల్ చేస్తూ నువ్వు ఎందుకు పలానా కార్యక్రమానికి వెళ్ళావు, సంస్మరణ సభలకో, లేకపోతే ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి ధోరణిలో వెళ్ళడం అనేటువంటిది రాజకీయాలు మరీ దారుణంగా రోజు రోజుకి, అంటే మనిషి ఉన్నటువంటి సందర్భంలో, జీవించున్నటువంటి సందర్భంలో మనస్పర్ధలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉంటాయి. బట్ మనిషి ఒకసారి చనిపోయిన తర్వాత, భౌతికంగా దూరం అయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఇంకా ఆయన మీద అక్కసు చూపించడం, కడుపు మంట వ్యక్తపరచడం. అదే రాజాగారు, ఇప్పుడు శత్రువైనా కూడా చనిపోయిన తర్వాత సంతాపం తెలుపుతాం, పరామర్శిస్తాం, కనీసం విమర్శలు చేయకుండా ఉంటాం, కామ్గానైనా ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత ఆయన్ని ట్రోల్ చేయడం, ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా చూడడం, ఆయనేమో కాపులే కాదు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథం చేశారు, అలా చేయలేని పక్షంలో ఆయన కులమే మార్చేసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ మీరు చెప్తూ ఉన్నట్టుగా ఒక టీడీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో కలిసి వేదికను పంచుకుంటే దాన్ని కూడా క్వశ్చన్ చేసింది. అంటే ఎందుకు ఇంకా ముద్రగడ అంటే ఆయన బతుకున్నప్పుడు చూసాం ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఎందుకు అవమానపరిచేలా, తక్కువ చేసేలా ఎందుకు చూస్తూ ఉన్నారు? అంటే చనిపోయినా కూడా ముద్రగడ గారు అంటే భయపడుతూ ఉన్నారా? అదే చెప్తా ఉన్నాను, దురదృష్టం రాజకీయాలు ఇవాళ ఈ రకంగా మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ పద్మనాభం గారి అంత్యక్రియల సందర్భంలో కూడా ఏదైతే ప్రభుత్వ లాంఛనాలు అనేటువంటి, ఆయన ఒక మాజీ మంత్రిగా ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి ప్రివిలేజ్ ఆయనకి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి విషయం అది. అయినప్పటికీ కూడా అది వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఇదే. ఆయన బ్రతికున్నంత కాలం వారిని, వారి ఇంట్లో ఆడవాళ్ళని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఏ రకంగా ఇల్ట్రీట్ చేశారో, వారు వాడినటువంటి భాష అవన్నీ కూడా మనకి ఈరోజు కూడా చెవుల్లో వినిపిస్తూ ఉన్నాయి, కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. మరి అటువంటిది వేళ చనిపోయిన తర్వాత కూడా, మనిషి దూరమైన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా ఆయన మీద విషం కక్కడం అనేటువంటిది నిజంగా
అంటే సహజంగా ఎవరైనా కూడా పాలకులు అనేటువంటి వ్యక్తికి, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తికి మంచి మనసు ఉండాలి. ఎదుటి వ్యక్తులతో ఒక మానవీయ కోణం, వాళ్ళకి మనకి ఒక హ్యూమన్ రిలేషన్స్, రాజకీయాలు లేకపోతే కులము ఇంకోటో అనేటువంటి తర్వాత వచ్చేటటువంటి విషయం. బట్ ముందు బేసిక్గా మనం మనిషి అనేటటువంటి వ్యక్తికి ఒక మనసు ఉండాలి, గొప్పగా ఆలోచన చేయాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన అవతల వ్యక్తుల్ని ఏ రకంగా ట్రీట్ చేయాలనేటువంటి తెలిసి ఉండాల్సి ఉండి కూడా చనిపోయిన వ్యక్తి మీద ఇంకా ఈ రోజు కూడా ఈ రకంగా ఇల్ ట్రీట్ చేయడం అనేటువంటిది నిజంగా బాధ కలిగించేటటువంటి విషయం. ఈ సభ వేదిక అంటే ముద్రగడ గారి సంస్మరణ సభ వేదిక మీద మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు, కూటమి పార్టీ నాయకులు రాలేదు. అంటే వైసీపీ ఓన్ చేసుకుని ఎందుకు ముద్రగడ గారి సంస్మరణ సభను ఎంత ప్రతిష్టాత్మకంగా చేసింది? అంటే రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ డైరెక్షన్లో ఇదంతా చేస్తోంది, కాపుల్ని అట్రాక్ట్ చేయడానికి ముద్రగడ గారిని ఓన్ చేసుకున్నట్టుగా అని విమర్శించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రాజమండ్రిలో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఆ రోజు కూడా వారు చేసినటువంటి గొప్ప పనుల్ని స్మరించుకోవడం కోసం ఆ రోజు వంగవేటి రాధా గారు వచ్చాడు, జ్యోతుల్ నెహ్రూ గారు వచ్చారు, సోము వీర్రాజు గారు వచ్చారు. ఇట్లా పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. సో ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం కేవలం రాజమండ్రిలోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన ఆర్ బీజేపీ ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించేటటువంటి వాళ్ళు అన్ని కులాల్లోనే ఉన్నారు, అన్ని పార్టీల్లోనే కూడా ఉన్నారు. పార్టీలు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉన్నానంటే బహుశా తెలుగుదేశం పార్టీలోని కాపులు ఉండొచ్చు, లేక బీజేపీలోనో జనసేనలో కూడా కాపులు ఉండొచ్చు. వాళ్ళు ప్రత్యేకించి కాపులకి ఆయన చేసినటువంటి మేలు, ఆయన నష్టపోతూ ఆయన చేసినటువంటి పోరాటం కారణంగానే కాపు కార్పొరేషన్ అనేటువంటిది వచ్చింది. కాప్ కార్పొరేషన్ వచ్చింది కాబట్టే నేను ఆ వేళ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా దాదాపు 700-800 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ కింద సంవత్సరానికి ఒక 1 ఇయర్కి మినిమము 700-800 crores కాపు నేస్తం ద్వారా మహిళలకి 15,000 రూపాయలు ప్రతి ఏడాది వేసామనంటే ఆ వేళ పద్మనాభం గారు కాప్ కార్పొరేషన్ పెట్టడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏర్పాటు చేశారు కాబట్టే జరిగింది అది. సో అట్లా ఏ స్కీము కాప్ కార్పొరేషన్ తరఫున జరుగుతుందన్నా కూడా ఆయన పెట్టినటువంటి భిక్ష కిందే ఒక రకంగా ఈవేళ భావించాల్సినటువంటి అవసరం. అదే రకంగా మనం చూస్తే వివిధ కులాల్లో కూడా ఆయన అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇదే గ్రామంలో గవర్లో బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో ఈయన ఒక దేవుడి కింద కొలుస్తారు. చాలామంది ఇళ్లలో ఫోటోను కూడా పెట్టుకుని పూజించేటటువంటి కార్యక్రమం చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇవాళ కాపులు నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారి మనవడిని తీసుకొచ్చి ఓపెన్ చేయించినటువంటి పరిస్థితి. అంటే సహజంగా కాపుల కోసం చివరిలో ఆయన ఒక ఉద్యమం చేశాడు కాబట్టి అది ఒకటే కనిపిస్తూ ఉంది తప్పితే దానికి ముందు కూడా మనం చూస్తే అనేక ఉద్యమాలు, ఏదైనా ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే ఇంకా అది పట్టుకుంటే ఇంకా పట్టు వదలనటువంటి ఒక రాజీ లేనటువంటి పోరాటాలు చేసేవాడు. అందుకే ఒక ప్రత్యేకత. సహజంగా అందరూ రాజకీయాల్లో 175 నియోజకవర్గాల్లో 175 మంది పోటీ చేస్తారు. 4 పార్టీల తరపున 5 ఏళ్ళకు ఒకసారి 400-500 మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. మళ్ళీ రొటేషన్ ఇంకో 400-500 మంది కొత్తగా వస్తుంటారు. బట్ ఎవరో ఒకరు ఒక తరంలో వాళ్ళకంటూ ఒక మార్క్ ఉండేటటువంటి వాళ్ళు అనేది ఉంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక ఎన్టీఆర్, లేకపోతే ఒక ముద్రగడ పద్మనాభం గారు, ఒక వంగవీటి మోహన్ రంగా, ఇట్లా చాలా లిమిటెడ్గా మనం ఒక 100 ఏళ్ళు చరిత్ర, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే గట్టిగా మనం ఒక 4-5 పేర్లు 6-7 పేర్ల కంటే మించి చెప్పుకోవడానికి ఉండవు. సో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా భౌతికంగా ఆయన దూరం అయినప్పటికీ ఆయన తరతరాలు ఆయన గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. రంగా గారు ఏ రకంగా అయితే ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాడో ప్రజల మనసుల్లో ఆయనకు కూడా సుస్థిరమైనటువంటి స్థానం ఉంటుంది అప్పటికి.